అలా ఎన్నో వేల మంది మన సంస్కృతిలో, మన భారతీయ సమాజంలో కనపడుతూ ఉంటారు. కానీ అలాంటి వారెవరిను మనం బీపీ చెకప్ చేసి చూడం. కానీ ఒకవేళ చూస్తే అసలు అలాంటి వారి బీపీ ఎలా ఉంటుంది అని నాకు ఆలోచన కలిగింది. 120/80 అందరికీ ఉంది కాబట్టి అది అందరం నార్మల్ అనుకుని సంతోషిస్తున్నాం. మరి ఆరోగ్యవంతులకు బీపీ ఎలా ఉంటుంది అంటే, డాక్టర్ ముఖం చూడకుండా, జీవితంలో మందులు, హాస్పిటల్ బాధలు లేకుండా, ఏ సమస్య లేకుండా జీవించేవారి బీపీ 120/80 ఉంటుందా? అంతకంటే ఏమైనా తక్కువ ఉంటుందా? అసలు ఏమిటి ఆరోగ్యవంతుడికి అందరికీ ఉన్న బీపీ మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది తెలుసుకోవాలని నాకు అనిపించింది. నేను గతంలో కూడా మీకు ఒక మాట చెప్పాను. నేను బ్రతికినన్నాళ్ళు మనసు మీద పడకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, ఎవరి చేత చేయించుకోకుండా, ఏ జబ్బు రాకుండా మనం బ్రతికినన్నాళ్ళు ఏదన్నా అట్లా చేస్తూ జీవిస్తూ పండులా రాలిపోవాలి తప్ప రోగిష్టిగా ఏ క్షణం బ్రతకూడదని నాకు అనిపించి, ఏం చేస్తే అలాంటి కోరిక నెరవేరుతుందని నా ప్రయత్నం ప్రారంభించాను. 92, 93 ఆ ప్రాంతాల్లో నా బీపీ చూస్తే 120/80 అలాగే ఉండేది. అక్కడి నుంచి నేను ఏమి చేస్తే ఆరోగ్యవంతంగా జీవించగలుగుతామో ఆ సాధన ప్రారంభించాను. ప్రారంభించటం అంటే ఇక నిక్కచ్చిగా, ఇక నియమం సడలింపు లేకుండా రోజుకు 4-5 లీటర్ల నీళ్లు త్రాగటం, 2 సార్లు 3 సార్లు మల విసర్జన చేయటం, ఉదయం పూట అల్పాహారంలో ఇడ్లీ, దోశలు లాంటివి మాని మొలకెత్తిన విత్తనాలు, జ్యూసులు, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోవటం, మధ్యాహ్నం పూట ముడి బియ్యం అన్నం తింటూ ఉప్పు నూనెలు లేని కూరలు తినటం, ఉప్పు నూనెలు అసలు వేయకుండా సాయంకాల పూట ఆహారంలో జ్యూస్ లాంటివి తీసుకుని సూర్యాస్తమయం లోపే ఫ్రూట్స్ తీసుకోవటం, ఇలా చేసేవాడిని. 5-6 ఏళ్ళ తర్వాత నుంచి ఉదయం 10 గంటలకి, సాయంకాలం 5 గంటలకి రోజుకు 2 సార్లు తింటూ వస్తున్నాం. మరి ఇలాంటి ఆహార నియమాలన్నీ నేను ఆచరించటం ప్రారంభించిన దగ్గర నుండి మరి నాలో మార్పులు చాలా బాగున్నాయి. అది ఎదుటివారికి కనపడకపోవచ్చు, నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను ఆచరించిన ఈ నియమాలన్నీ మీకు కష్టం అనిపించవచ్చు. మంచివా కాదా మీరు ఒక్కసారి ఆలోచించి చెప్పండి. ఇక నాన్ వెజ్లు, కాఫీ, టీలు, బజ్జీలు, స్వీట్లు, హాట్లు ముట్టుకునేది లేదు. వ్యాయామం చేయటం, కాస్త ధ్యానం చేయటం, మనసుని ఏ విధమైన చిరాకులు పరాకులు లేకుండా కంట్రోల్గా ఉంచుకోవటం చక్కగా, ఇవన్నీ నేను సాధన చేశాను. ఇలాంటివన్నీ మీకు చెప్తే మంచివేనని ఒప్పుకుంటారు. ఇవన్నీ మంచి పనులే, కాకపోతే ఆచరించడం కష్టం అని మీరు అనొచ్చు. కానీ నాకు కష్టం కాదు, నేను ఆచరించాను. మరి ఇన్ని మంచి నియమాలు నేను 1 సంవత్సరం కాలం ఆచరించిన తర్వాత నా రీడింగ్ ఏదై ఉంటుందో అది ఆరోగ్యవంతుడు రీడింగ్ కింద తీసుకోవడానికి పనికొస్తుందా, పనికిరాదా? మీరు ఒక్కసారి ఆలోచించండి. పనికొస్తుంది. అది ఆరోగ్యవంతుడు బీపీ కింద మాత్రం అందరూ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అని మీకు అనిపించవచ్చు. నేను చెకప్ చేయించుకున్నాను. బీపీ 90/70 ఉంది. మరలా వారం 10 రోజులు ఆగి చూయించుకున్నాను. 100/70, 90/70 ఈ మధ్యలో ఉంటున్నది ఎప్పుడు. అది చూసిన డాక్టర్ గారు అన్నారు, మీరు ఉప్పు ఏమన్నా మానేశారా అని అడిగారు. అవును, మానేశాను. మీరు ఏసుకు తినాలి, బీపీ ఎంత తక్కువ ఉండకూడదు, 120/80 కంటే తగ్గటం మంచిది కాదని చెప్పారు. ఎందుకంటే వారి పుస్తకాల్లో చదువుకున్నది అలాగే ఉంది కాబట్టి వారు అలాగే చెప్పారు. మరి నాకేం ఇబ్బంది లేదండి, నేను ఎందుకు వేసుకోవాలి, నేను వేసుకోనని వారు చెప్పినా నేను వినకుండా నేను ఆహార నియమాలు అలాగే కొనసాగిస్తున్నాను. మళ్ళీ 4-5 నెలలు పోయాక చూశాను, అంతే ఉంది. మళ్ళా 4-5 నెలలు అంతే. అప్పుడు నాకు అర్థమైంది, ఆరోగ్యవంతుడు బీపీ 120/80 కాదు అని. అంతకంటే తక్కువ ఉండటం ఆరోగ్య లక్షణం అని. ఇప్పుడు నేను ఇన్ని మంచి నియమాలు ఆచరించిన తర్వాత నాకు ఇలాంటి రీడింగ్ వచ్చింది కాబట్టి ఈ రీడింగ్ను మీకు తెలియచేస్తున్నా కదా. ఇప్పుడు నా బీపీ 90/70, 100/70 ఉందనుకోండి. మరి 100/70 ఉంటే మీరేమంటారు?
ప్రజలందరికీ ఎలాంటి అవగాహన ఉంది? 110/70 ఉన్నా 100/70 ఉన్నా ఆ బీపీని ఏమంటారు? లో బీపీ అంటారు. అంటే నేను ఇన్ని మంచి అలవాట్లు ఆచరణ చేస్తే నాకు వచ్చిన జబ్బేంటి? లో బీపీ. అన్ని హాయిగా తిని పచ్చళ్ళు పలావులు ప్రొద్దుపోయి తిని అసలు ఒక నియమాలు లేకుండా జీవించిన అందరికీ ఉన్న రీడింగ్ ఆరోగ్యవంతుడిదే. ఇన్ని మంచి నియమాలు ఆచరించిన మాబోటు వారిది లో బీపీనా? మరి లో బీపీ అంటే రీడింగ్ తక్కువ ఉంటే అనొచ్చా? అసలు రీడింగ్ తక్కువ ఉన్నందువల్ల నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఇప్పుడు నాకు 100/70 93 94 నుంచి నాకు ఇప్పుడు వరకు నా బీపీ 100/70 మెయింటైన్ అవుతున్నది. మరి నాకు లో బీపీ వల్ల నాకు వచ్చిన ఇబ్బంది ఏంటి? నేను కళ్ళు తిరగలేదు, ఎప్పుడు కింద పడలేదు, నీరసం రాలేదు, తల తిరగలేదు, ఏ విధమైన అందరూ అనుకునే లక్షణాలు నాలో కనపడలేదు కదా ఒక్కరోజు కూడా, ఒక క్షణం కూడా. మరి 100/70 90/70 ఉంటే దాన్ని లో బీపీ అనుకుంటున్నారు కదా. మరి దీని గురించి ఆ అపోహ పోగొట్టుకోవాలని దాని పట్ల కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. బెస్ట్ బ్రాండ్స్, బెస్ట్ బార్గైన్స్, ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్. ఒరాసిల్ లిక్విడ్ అండ్ టాబ్లెట్స్ మీ పొట్టని లైట్ గా ఉంచుతుంది, అసిడిటీ లేకుండా. అడ్డుగోడలన్నీ కూలిపోతాయి, మనల్ని ఏవీ వేరు చేయలేవు. మనసు విప్పి మాట్లాడుకుంటే. ఏముంది? పేపర్, రవా, ఆనియన్, మైసూర్. విక్స్ బిళ్ళ చేస్తుంది కిచకిచ మాయం వెంటనే. పేపర్ దోశ, రవా దోశ, సాదా దోశ, మైసూర్ దోశ. ఏ దోశ? విక్స్ బిళ్ళ చేస్తుంది కిచకిచ మాయం వెంటనే. అతుక్కుపోయిందా? ప్రెస్టీజ్ ఒమేగా నాన్ స్టిక్ లో ఉంది 3 లేయర్ల స్క్రాచ్ గార్డ్ కోటింగ్. ఏ అట్ల కాడబడినా మన్నుతుంది ఎన్నాళ్ళైనా ఎన్నాళ్ళైనా. ప్రెస్టీజ్ ఒమేగా. మీరు మరింత స్మార్ట్ అయిన కిచెన్ కి తయారా? జలుబోస్తే సాధారణ బిళ్ళతో తలనొప్పి పోయే, ముక్కు కారణం పోదాయే అంటే బాబు ఇక పనులు చేటెక్కినట్టే. ఒకే సమయంలో సభ్యులకు, ఏజెంట్లకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కపిల్ చిట్ ఫండ్స్ మీ కలలకు సాకారం. ఆర్థోఫిట్ ఆయిల్ వాడిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు, దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మరేది లేదు. 11 విశిష్ట మూలికలు, 7 అపూర్వ తైలాలు కలిసిన ఆర్థోఫిట్ ఆయిల్. రైతులందరూ ఏకకంఠంతో ఎల్టీఎల్ కే ప్యానెల్ ని పొగిడారు. మీ సబ్మర్సిబుల్ పంపుల సంపూర్ణ సంరక్షణకై ఎల్టీఎల్కే ప్యానెల్. తేజో 1 క్యాప్సూల్స్, శక్తికి తృప్తికి నంబర్ 1. టైడ్ వాడాలని ఉంది. సమర్పిస్తున్న వారు పేరు నిలబెట్టాలి అంటే ఒక చెంచాడు టైడ్ ఉండాలి, మరియు రాయల్ రోజ్ మదిని పులకరించే పరిమళం. సహ సమర్పణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విక్రాంత్ ఇంటర్మీడియట్ ఎక్సెల్ టెస్ట్ పేపర్స్, సూచర్ ఇండియా వారి కోరల్ రీఫ్ ప్రీమియం డెస్టినేషన్, అంబికా సన్ అండ్ మూన్ అగరబత్తీస్. ఇది ప్రత్యేకం. జై మాతాది వారి 5th అవెన్యూ లైఫ్ టర్నింగ్ పాయింట్. వీడాల్ టేక్ ఆఫ్ 40+ ఇంజిన్ ఆయిల్. ఆనందంగా అడిగేస్తే దారి కూడా. వైద్య గ్రంథాలలో కూడా 120/80 బీపీ
అలాగే ఉండాలని ఏమీ లేదు. అది నార్మల్ అన్నారు, ఎక్కువ మందికి అంత ఉంది కాబట్టి. పై రీడింగ్ ఎలా ఉండొచ్చు, కింద రీడింగ్ ఎలా ఉండొచ్చు అనే పుస్తకాల్లో ఉందంటే 90 నుంచి 120 మధ్యలో ఉండటం నార్మల్ అన్నారు. కింద రీడింగ్ 70 నుంచి 80 మధ్యలో ఉండొచ్చు. అది ఎలాంటి లెక్కలంటే షుగర్ వ్యాధిని తీసుకుంటే పరగడుపున 80 నుంచి 110 మధ్యలో ఉంటే నార్మల్ అంటారు. భోజనం చేసిన తర్వాత 120 నుంచి 160 మధ్యలో ఉంటే నార్మల్ అంటారు. ఈ మధ్యలో ఉంటే షుగర్ వ్యాధి లేనట్లే, నార్మల్. దానికి దాటితే షుగర్ వ్యాధి అంటున్నారు. అలాగే బీపీ కూడా రేంజ్ చెప్పబడింది. ఇప్పుడు నా బీపీ ఆ రేంజ్లో ఉందే లేదా? మీరందరు దీన్ని ఎందుకు తప్పు అంటున్నారంటే మీ అందరికీ ఉన్నంత నాకు లేదని ఇది తప్పుగా భావిస్తున్నారు. డాక్టర్లు కూడా చాలామంది అలా తక్కువ ఉంటే అంటే అనొచ్చు తప్పని. పైది 90లో ఉంది అంటే తక్కువ ప్రెషర్లో గుండె స్మూత్గా పంపు చేస్తున్నది అని తెలియజేస్తూ ఉంటుంది. కింద రీడింగ్ 70 గనక ఉంటే వాళ్ళ గుండె బాగా రిలాక్స్ అవుతున్నది, మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నది అని కింద రీడింగ్ హెచ్చరిస్తూ ఉంటుంది. 80 కంటే 70 ఉండటం ఇంకా గుండె యొక్క విశ్రాంతి స్థితిని తెలియజేస్తుంది. ఇలా ఉండటం కూడా మంచిది, ఇలా ఉంటే గుండె ఇంకెక్కువ కాలం పంపు చేస్తుందని పుస్తకాల్లో స్పష్టంగా ఉంటుంది. కానీ మీలో కొంతమందికి ఈ 100/70, 90/70 రీడింగ్ ఉన్నప్పుడు కళ్ళు తిరగటం, నీరసమో, తోలటమో, ఏదో అనీజీగా ఉండటం ఉంటున్నాయి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళితే ఇలా ఉండబట్టి ఆ లక్షణాలు ఉంటున్నాయి, అందుకని నువ్వు ఉప్పు వేసుకు తిను, కొంచెం అన్నిట్లో ఎక్కువ ఉప్పు వాడు, ఇలా చెప్తుంటారు. మరి మనకి ఆరోగ్యవంతంగా రీడింగ్ తక్కువ ఉండాలి తప్ప ఏదో జబ్బు లక్షణాలతో రీడింగ్ తగ్గితే దాన్ని మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి లో బీపీ అంటున్నారు కదా, 100/70, 110/70 ఇట్లా 120/80 కంటే లోపు ఉంటే దాని పట్ల అవగాహన కలిగించడానికి నేను ఎంత చెప్పినా నాబోటి వారి మాటలు ప్రజల్లో కొంతమందిలో ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్లో మాత్రం సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ బాగా చెప్తేనే నమ్ముతారు. ఇప్పుడు మేము 13-15 ఏళ్ళ నుంచి ఉప్పు మానేసి తినమని ప్రచారం చేస్తూ ఉంటాం. అందరినీ కాదు, ఎవరికైతే ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే జబ్బులుండి ఇక తప్పదనుకుని మరి ఇంట్రెస్ట్గా వస్తారో అలాంటి వారికి మేము తెలియజేస్తుంటాం. కనపడ్డ ప్రతి వారిని ఉప్పు మానేయమని చెప్పం, వారికి తగ్గట్లు కొన్ని మంచి అలవాట్లు, నియమాలు తెలియజేస్తుంటాం. ఎవరైతే ఈ ఉప్పు మానేసి పూర్తిగా తింటున్నారో వాళ్ళందరి బీపీలు మేము చూస్తూ ఉంటే ఆహార నియమాలు ఖచ్చితంగా ఆచరించిన వారందరి 120/80 190 మందికి ఉండవు మా నియమాలు ఆచరించిన వాళ్ళు. అందరికీ 100/70, 90/70, 110/70 ఈ రేంజెస్లోనే ఉంటున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది ఆరోగ్యవంతుడి బీపీ 120/80 కంటే తక్కువ ఉండటం. మరి 120/80 కనుక మీకుంటే అది మరి ఏమిటి? ఇక ఆ రోజు నుంచి నేను ఈ రహస్యం తెలుసుకున్న దగ్గర నుండి 120/80 ఎవరికన్నా ఉంటే మీకు ఆల్రెడీ బీపీ వచ్చినట్లే అని నేను చెప్పడం మొదలెట్టాను. నేను ఇలా చెప్తుంటే చాలామంది వైద్యులు కానీ మరి బాగా చదువుకున్నవారు కానీ ఈయనేంటి అందరూ చెప్పిన దాన్ని తప్పు అంటాడు, ఈయనకి ఏం తెలుసు అని, ఏం నాలెడ్జ్ ఉందని, ఏం స్టడీ చేశాడని నన్ను తిడుతుంటారు. మీలాంటి వారు కూడా ఈ టీవీలో ఈ మాట అనేసరికి మీకేమనిపిస్తుందో తెలుసా? 120/80 ఉన్న వారికి బీపీ వచ్చినట్లే అని నేను ఇప్పుడు అంటున్నా కదా, ఆ మాట వినేసరికి మీరు ఈరోజు అనవసరంగా ఈ కార్యక్రమం విన్నాం, ఇంతకాలం బీపీ లేదనుకున్న హాయిగా బ్రతుకుతున్నాం, ఇప్పుడు ఈ మాట వినేసరికి మనకు మన బీపీ అని ఈయన చెప్తున్నాడు అనే అనుమానం కూడా కలుగుతుంది. నేను ఒక్కడిని చెప్తే నమ్మరు. సత్యం అన్నది ఎప్పటికీ సత్యమే. కానీ నేను ఆ రోజు నుంచి మాట మార్చుకోవాలా. 120/80 ఉంటే అది బీపీఏ, మీకు బీపీ స్టార్ట్ అయినట్లే అని నేను అందరూ తిట్టినా విన్నా వినకపోయినా సత్యాన్ని అట్లా చెప్తున్నా. న్యూటన్ పుట్టక ముందు భూమికి ఆకర్షణ శక్తి లేదా? న్యూటన్ పుట్టాక ఏమైనా వచ్చిందే? భూమి పుట్టినప్పటి నుంచి ఉంది, ఆయన చెప్పాక మనకు అర్థమైందండి. అలాగే ఆరోగ్యవంతుడి బీపీ ఇది 120/80 అది కాదు అని
ఇప్పుడు లేనంత మాత్రాన పుస్తకాల్లో ఇది సత్యం కాక మానదు, ఎప్పటికైనా సత్యమే. నేను చెప్పింది సత్యమని వైద్యులు కానీ శాస్త్రాల్లో కానీ వస్తుంది అని నేను 13-12 ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నా. మరి ఎప్పటికైనా నిజం అవుతుంది, అందరు ఇదే కరెక్ట్ అని ఒప్పుకుంటారని నేను ఆశించినట్లుగా అదే వాస్తవమైంది. మరి ఇండియన్స్ నమ్మాలంటే ఇండియాలో ఉన్న స్పెషలిస్టులు సైంటిస్టులు చెప్తే నమ్మకం కంటే అమెరికా వారు చెప్తే బుర్రకు బాగా ఎక్కుతున్నది కదా. మరి అమెరికా వారు చెప్పిన వాస్తవాన్ని మీ ముందుంచడానికి ఒక న్యూస్ పేపర్లో వచ్చిన రీసెర్చ్ రిపోర్ట్నంతా మీకు తెలియచేస్తే బాగా నమ్మకం కలుగుతుంది. చాలా మ్యాగజైన్స్లో పేపర్స్లో వచ్చింది. ఇది ఒక ఆర్టికల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పేపర్లో వచ్చిన ఆర్టికల్. హెడ్డింగే చూడండి, ఈజ్ యువర్ బ్లడ్ ప్రెషర్ 120/80 దెన్ యు ఆర్ హైపర్టెన్సివ్. ఇది ఇచ్చింది ఎవరో కాదు, ఏదో నా బోటోడు చెప్పి వాళ్ళ మాట కాదు. ఇది అమెరికా మొత్తానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్, లంగ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది యుఎస్ఏ, ప్రత్యేకించి బీపీ గుండె సబ్బుల మీద అమెరికా మొత్తానికి ఉన్న నేషనల్ పరిశోధనా సంస్థ 120/80 ఉన్న వారందరికీ హై బీపీఏ అని ఇచ్చింది. ఇందులో ఇంకా ఒక బాక్స్లో ప్రత్యేకించి ఏమి ఇచ్చారంటే 115/75 అంతకంటే ఎక్కువ ఉన్న వారందరికీ హై బీపీ అని ఇచ్చారు. సరే, వీళ్ళెవరో ఇచ్చారు, మిగతా దేశాలు కానీ మిగతా డాక్టర్లు అందరూ ఏదో తప్పు అని అన్నారంటే కాదు. ప్రస్తుతం 2-3 సంవత్సరాల నుంచి పుస్తకాల్లో 120/80 నార్మల్ అని తెలుసుకున్నదంతా సరికాదు. ఈ రోజుల్లో అసలు బీపీ అది కాదు అని లెక్కలందరూ మార్చుకుంటున్నారు. మీరే సూపర్ స్పెషలిస్ట్ అయినా వెళ్ళి అడిగండి, 120/80 నార్మల్, అంతకంటే తక్కువ ఉండటం మంచిది. 100/70, 90/70 ఇట్లా ఉండటం మరీ మంచిదనేది ఇందులో స్పష్టంగా చెప్పబడింది. మరి 120/80 కంటే తక్కువ ఉండటం వల్ల గుండెకు రిలాక్సేషన్ ఎక్కువ, పంపింగ్ స్మూత్గా జరుగుతున్నది అని కార్డియాలజిస్టులు కూడా ఒప్పుకుంటారు. మరి ఇతర డాక్టర్స్లో కూడా, మరి మన రాష్ట్రంలో కూడా ఇలాంటి దాన్ని సమర్థించేవారు ఉన్నారా, లేదా అందరూ తప్పు అంటున్నారా? ఇప్పుడు నేను చెప్పింది మరి కరెక్ట్ అని మీకు నమ్మకం కలగాలంటే అలాంటిది ఎప్పుడు ఆర్టికల్స్లో వచ్చినాయి కూడా నేను ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. బెస్ట్ బ్రాండ్స్, బెస్ట్ బార్గైన్స్, ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్. ఒరాసిల్ లిక్విడ్ అండ్ టాబ్లెట్స్ మీ పొట్టని లైట్ గా ఉంచుతుంది, అసిడిటీ లేకుండా. జలుబోస్తే సాధారణ బిళ్ళతో తలనొప్పి పోయే, ముక్కు కారణం పోదాయే, అంటే బాబు ఇక పనులు చేటెక్కినట్టే. ఒకే సమయంలో తేజోవన్ క్యాప్సూల్స్, శక్తికి సుత్తికి నంబర్ 1. రైతులందరూ ఏకకంఠంతో ఎల్టీఎల్కే ప్యానెల్ ని పొగిడారు. మీ సబ్మర్సిబుల్ పంపుల సంపూర్ణ సంరక్షణకై ఎల్టీఎల్కే ప్యానెల్. ఆర్థోఫిట్ ఆయిల్ వాడిన తర్వాత మీరు కూడా ఒప్పుకుంటారు, దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ మరేది లేదని. ఆర్థోఫిట్, నొప్పులన్నీ ఫటాఫట్, ఇక రోజంతా ఎంతో ఫిట్. ఏమండి? పేపర్, రవా, ఆనియన్, మైసూర్. విక్స్ బిళ్ళ చేస్తుంది కిచకిచ మాయం వెంటనే. పేపర్ దోశ, రవ్వ దోశ, సాదా దోశ, మైసూర్ దోశ. ఏ దోశ? విక్స్ బిళ్ళ చేస్తుంది కిచకిచ మాయం వెంటనే. దగ్గు, గొంతులో గరగర, క్షణాల్లో మాయం నెవ్జిల్ తో. నెవ్జిల్ కాఫ్ సిరప్. అడ్డుగోడలన్నీ కూలిపోతాయి, మనల్ని ఏవీ వేరు చేయలేవు. మనసు విప్పి మాట్లాడుకుంటే
Juiceman Luxury Condoms. Stand up for love. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ వారి సంక్రాంతి శుభాకాంక్షలు. బెస్ట్ బ్రాండ్స్, బెస్ట్ బార్గైన్స్, ఇండియాస్ లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ రీటైల్ చైన్. 2005 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ ఈనాడు వారు ప్రచురించే సుఖీభవ పేపర్లో మంగళవారం చూసుకుంటే డిఎన్ కుమార్ సీనియర్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ అనే వారి యొక్క ఇంటర్వ్యూ ఆ రోజు ఉంది. 2005 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ మంగళవారం. ప్రత్యేకించి బీపీ గురించి ఒక ఆర్టికల్ చాలా డీటెయిల్డ్గా రాసుకొచ్చారు ఆ డాక్టర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ. అందులో 120/80 ఉండటం మీకు బీపీ స్టార్ట్ అయినట్టే అని రాసి ఉందో లేదో చూడండి మీరు. అంతకంటే తక్కువ ఉండటం సరైన ఆరోగ్య లక్షణం అని క్లియర్గా ఈ 110/70 అంతకంటే లోపు ఉండటం కూడా మంచి లక్షణం. మరి అలా తక్కువ ఉంటే ప్రజలందరూ లో బీపీ అనుకుంటున్నారు కదా, దాని నుంచి బయటపడటానికి వారిచ్చిన కొన్ని చిట్కాలు చూడండి. అది అపోహను తెలియచేయడానికి వారు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానాలు క్లియర్గా ప్రజల అపోహలను పోగొట్టడానికి ఉపయోగపడతాయి. అసలు లో బీపీ అనే మాట ఏ వైద్య శాస్త్రంలో ఇంతవరకు హెడ్డింగ్ పెట్టి రాసి లేదు. ఏ డాక్టర్ దాని గురించి చదవడు అని రాశారు ఆయన. 120/80 కంటే తక్కువ ఉండటం లో బీపీ అంటే శుద్ధ తప్పు. అసలు లో బీపీ అనేది జబ్బే కాదు, అది ఎక్కడా లేదు. లో బీపీ ఉంటే ఉప్పు ఎక్కువ తినాలనేది కూడా పొరపాటే. అసలు లో బీపీకి ఉప్పుకు సంబంధమే లేదు. కానీ ఉప్పు తీసుకుంటే ఇమీడియట్గా బ్లడ్లోకి వెళ్ళి ఉప్పు బ్లడ్లో ఉన్నప్పుడు వాటర్ని ఆపుకుంటుంది. అందుకని ఆటోమేటిక్గా వాటర్ ఎక్కువగా బ్లడ్లో హోల్డ్ అవుతుంది కాబట్టి బ్లడ్లో ప్రెషర్ ఇన్స్టెంట్గా రైజ్ అవుతుంది. ఆ వచ్చే లక్షణాలేవో కొంచెం తగ్గినట్టు అనిపిస్తాయి. మళ్ళా బ్లడ్లో ఆ సాల్ట్స్ ఎక్సెస్ ఉన్నప్పుడు తోసేస్తాయి, ఎక్సెస్ వాటర్ కూడా వెళ్ళిపోతుంది, మళ్ళీ లక్షణాలు తగ్గుతాయి, మళ్ళీ ఇంకో దాంట్లో ఉప్పేసుకు తింటుంటారు. ఇది ఎంతకాలం చేసినా దాని నుంచి మీరు బయటపడలేరు. ఉప్పుకి లో బీపీకి సంబంధమే లేదని ఆ కార్డియాలజిస్ట్ గారు స్పష్టంగా రాస్తూ, మరి చాలామందికి కళ్ళు తిరుగుతుంటాయి కదా, నీరసం, తోలటం ఇట్లాంటి లక్షణాలు వస్తే లో బీపీ అనుకుంటున్నారు కదా అని చెప్తూ, ఆ లక్షణాలు రావటానికి రీడింగ్ తక్కువ ఉండటానికి అసలు సంబంధమే లేదు అని వారు రాస్తూ ఏం రాశారంటే, అలా కళ్ళు తిరగటానికి, నీరసము తోలటం రావటానికి కారణాలు ఎవరి శరీరములో అయితే నీరు సరిపడా లేదో వారికి ఇట్లాంటి లక్షణాలు రావచ్చు అన్నారు. రెండవది, ఎవరైతే సరిపడా ఆహారము తినరో అలాంటి వారికి కూడా ఇలాంటి లక్షణాలు వస్తాయని వారు తెలియజేశారు. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఎవరిలో ఉంటుందో ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఇలాంటి లక్షణాలు కనపడితే దాన్ని మీరు లో బీపీ అనుకుని ఉప్పు ఎక్కువ తినొద్దు. ఆ లక్షణాలు పోవటానికి నీళ్లు త్రాగటం, ఆహారం బాగా తినటం, హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే డైట్ విషయాల్లో జాగ్రత్త పడి మీ సమస్య నుంచి బయటపడాలే తప్ప ఉప్పు ఎక్కువ తినటం పరిష్కారం కాదు. ఉప్పుకి దానికి సంబంధం లేదని ఇచ్చారు. ఇప్పుడు నేను 93, 94 నుంచి ప్రచారం చేసేటప్పుడు అసలు నీళ్ళు ఎక్కువ తాగించి మంచి బలమైన ఆహారం పెడుతూ లో బీపీ ఉన్నవాళ్ళ చేత కూడా మేము ఉప్పు మానేస్తాం. అంతంత ఎక్కువ తిన్నా ఇబ్బంది పడేవారు. అసలు ఉప్పు మానేసినప్పటి నుంచి ఆ లక్షణాలు లేకుండా హాయిగా జీవిస్తుంటారు. కొంతమంది మేము చెప్పేది సరిగా వినకుండా ఏదో టీవీ చూసో, పుస్తకం చదువు, లేకపోతే ఏదైనా ఎవరో చెప్పగానో నీళ్లు సరిగా త్రాగరు, మొలకలు సరిగా తినరు, ముడి బియ్యం అన్నం కానీ బలమైన ఆహారాలు ఏమీ తీసుకోకుండా డైరెక్ట్గా ఉప్పు మానేస్తారు. ఉప్పు మానేసి అది రుచి లేనందువల్ల ఇంత తిందామని కూర్చుని ఇంత తినేసి సరిపెట్టుకుంటారు. ఇక 5-6 రోజులు 10 రోజులు ఆహారం ఇంతంత తిన్నందుకు వాళ్ళకి నీరసం వస్తుంది, కళ్ళు తిరుగుతాయి. మరి తిండి తగ్గించి తిన్నందుకు రీడింగ్ డౌన్ అయిపోతుంది. ఇది అనారోగ్యంగా డౌన్ అయింది. ఈ కళ్ళు తిరిగి కింద పడి తేడాలు ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తే 100/70, 90/70 రీడింగ్ ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఉప్పు మానేశాను. ఎవరు చెప్పారు నీకు? సచిన అంటారు. ఇక ఆ డాక్టర్ గారు మిమ్మల్ని నన్ను కలిపి తిట్టారు. మరి నేను చెప్పింది మీరు సవ్యంగా చేశారా, చేయలేదా? అది ఆ డాక్టర్ గారికి తెలియదు కాబట్టి వారు అంటం తప్పేమీ కాదు. అందుకని మేము ఎవరన్నా ఉప్పు మానాలి అంటే ముందు కొన్ని నియమాలు ఆచరించాలి. బాగా జ్యూసులు అయితే త్రాగటం, మంచినీళ్ళు 4-5 లీటర్లు తీసుకోవటం, కొంచెం ఆహారం కూడా మొలకలు, ముడిబియ్యం లాంటి బలాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకుంటే మీరు ఉప్పు లేని ఆహారం తినేటప్పుడు కొద్దిగా రుచి లేకపోయినా దానివల్ల వచ్చే నీరసాన్ని ఇతర ఆహార పదార్థాలు సవరిస్తాయి, మీకు ఇబ్బంది రాకుండా రక్షిస్తాయి.
చేత అలా చేస్తే ఎవరికి మాట రాదు, మీరు ఇబ్బందుల్లో పడరు. అందుచేత ఇట్లాంటి రీడింగ్ ఉంటే లో బీపీ అని అపోహపడుతూ చాలామంది మాకు అసలే రీడింగ్ తక్కువ ఉంది, లో బీపీ ఉంది, మరి మీరు చెప్పే నియమాలు ఆచరిస్తే మాకు మరీ ట్రబుల్ వస్తుందేమో అనుకోవచ్చు. అలా రాదు, పద్ధతి ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది. అంచేత 120/80 కంటే తక్కువ ఉండటం ఆరోగ్యవంతుడి బీపీ అని స్పష్టంగా చెప్పబడుతుంది. మరి ఆ కార్డియాలజిస్ట్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకొక మొక్క కూడా ఉంటుంది. బీపీ 3 స్టేజుల్లో చెప్పబడింది అని. మొదటి స్టేజ్ బీపీ అంటే పై రీడింగ్ 120 నుంచి 140 మధ్యలో ఉండి కింద రీడింగ్ 80 నుంచి 90 మధ్యలో ఉంటే దీన్ని మొదటి దశ బీపీ అన్నారు. నాకు తెలిసి 95% జనాభా అంతా ఈ స్టేజ్లో ఉన్నారు. ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు దాటిన పెద్దలందరికీ ఎక్కువ పర్సెంటేజ్ చూస్తే ఇందులోనే ఉంటారు. అంటే నాకు బీపీ కాదని మీరు అనుకోవచ్చు, కానీ ఈ రీడింగ్లో ఉండటం కూడా మీకు బీపీ అందరికీ ఉంది కాబట్టి యావరేజ్ని తీసుకుని మీరు ఫీల్ అవ్వటల్లా, కానీ ఇది మంచి లక్షణం కాదు. ఇది సెకండ్ స్టేజ్ బీపీ అంటే పైది 140 నుంచి 160 మధ్యలో ఉండి కిందది 90 నుంచి 100 మధ్యలో ఉంటే రెండవ దశ బీపీ అన్నారు. మూడవ దశ బీపీ అంటే పై రీడింగ్ 160 కంటే ఎక్కువ ఉండి కిందది 100 కంటే పైన ఉంటే థర్డ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ అంటే ఇక డేంజర్. ఇక తుఫాన్లు వరదలు వచ్చేటప్పుడు 3వ ప్రమాద హెచ్చరిక 4 ఎగరేస్తారే, అలా అనమాట మనలో జరిగినట్లు. కింద 190 దాటుందంటే గుండె యొక్క విశ్రాంతి స్థితి మరి అసలు లేదనే చెప్పొచ్చు. విశ్రాంతి తీసుకుని గుండె ఫెయిల్ అవుతుంది, త్వరగా డ్యామేజ్ అవుతుంది. అందుచేత మొదటి దశ బీపీలో మెడిసిన్ వేయొద్దు. కిందది 80-90 మధ్యలో ఉండి పైది 120-140 మధ్యలో ఉన్నప్పుడు మెడిసిన్ ఇవ్వకూడదు డాక్టర్. ఈలోపు అలవాట్లు మార్చుకోమని తెలియచేసి ఆ రోగిని పంపించు, పదే పదే టెస్ట్ చేసుకుంటూ నార్మల్కి వచ్చిందో లేదో చూసుకోవాలని వారు రాశారు. అంటే ఈ స్టేజ్లోనే మందు మొదలెడితే లైఫ్ అంతా వేసుకోవాలి, అంత కంగారు ఎందుకు, ఈ స్టేజ్లో అంత రిస్క్ లేదు కాబట్టి హ్యాబిట్స్ని మార్చుకుని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అని చెప్పారు. ఉప్పు మజ్జిగలో మానేయటం, కూరల్లో పసుపంతా తీసుకోవటం, కొంచెం జ్యూసులు నీళ్లు లాంటివి బాగా తీసుకోవటం, వ్యాయామాలు బాగా చేయటం, కాస్త మానసిక బ్యాలెన్స్, మెడిటేషన్ లాంటి వాటిని అబ్జర్వ్ చేస్తూ నార్మల్కి తెచ్చుకోమన్నారు. ఇవి చేయటం కుదరకపోయినా, చేస్తూ నార్మల్కి రాకపోయినా అప్పుడు 90 మెయింటైన్ అవుతూ ఉంటే మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేయాలన్నారు. మరి మనము మన పిల్లలు 120/80 ఉంటే నార్మల్ అనుకుంటే ఆల్రెడీ మన గుండెకు కొంత నష్టం. అది ప్రాణం తీసే నష్టం కాదు, దానికి తగినంత విశ్రాంతి లేదు. మరి 120/80 కంటే తక్కువ ఉండటం ఆరోగ్యవంతుడు బీపీ. ఇప్పుడు నాకు తెలిసి వయసుతో పాటు బీపీ పెరుగుతుందంటారు. ఆరోగ్యవంతుడికి వయసుతో బీపీ పెరగదు నాకు తెలిసి. ప్రజల్లో జరిగే యావరేజ్ విషయాన్ని తీసుకుని మనం పుస్తకాల్లో రాసుకోవటం, చెప్పుకోవటం సహజంగా ఉండుంటుంది, నేను కాదంటలేదు. కానీ అందరికీ రోగ లక్షణాలు అవి. ఆరోగ్యవంతుడికి మాత్రం వయసుతో బీపీ పెరగదు. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మాకేం పెరగల. నాకు తెలిసి నేను బ్రతికినన్నాళ్ళు 120/80 టచ్ కాకుండా ఉంటుందని నమ్మకం లోపల తెలుస్తున్నది. ఎక్స్పీరియన్స్ తెలియజేస్తుంది, లోపల ఉండే ఆ ప్రశాంతత తెలియజేస్తుంది, గుండె రిలాక్సేషన్ తెలియజేస్తుంది అన్నమాట. అందుచేత మనందరం మంచి మంచి ఆహారపు అలవాట్లు ఆచరిస్తూ శరీరంలో అతి ముఖ్యమైన అవయవమైన గుండెకు విశ్రాంతినిచ్చేటట్లుగా మనం అలవాట్లు మార్చుకోగలిగితే బ్రతికినన్నాళ్ళు గుండె సంబంధిత ఇబ్బందులు సామాన్యంగా రాకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అందుచేత మనందరం తెలుసుకున్న విషయాన్ని కంక్లూడ్ చేసుకుందాం. ఆరోగ్యవంతుడి బీపీ ఎంత అని మనం చెప్పుకుంటున్నాం. 120/80 అంటే ఆరోగ్యవంతుడి బీపీ అని అందరం అనుకున్నాం. అది తప్పు అని ప్రపంచమంతా మరి ఇప్పుడు లెక్కలు మార్చుకుని మరి సైంటిస్టులు, డాక్టర్లు తెలియచేస్తున్నారు. అమెరికాలో అతి ముఖ్యమైన సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్, లంగ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ మరి పరిశోధనలు చేసి ఆ సంస్థ వారు 120/80 ఉండటం హై బీపీ అని తెలియజేశారు. 100/70, 90/70, 110/70 ఈ రేంజెస్లో బీపీ ఉండటం సరైన ఆరోగ్య లక్షణం. కింద బీపీ 70-75 ఆ ప్రాంతాల్లో ఉంటే వారి గుండె బాగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు. ఇలాంటి లక్షణాలు మనకి వస్తే